హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర టమాటా పప్పు. చూడండి, తోటకూర కొంచెమే ఉంది, టమాటా ప్లస్ ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి. పచ్చిమిర్చి, ఆలుగడ్డ కాదు, అల్లం వెల్లిగడ్డ, పసుపు. ఇది ఇలా ఉడికిపోతుంది. కొద్దిసేపు కాగానే తోటకూర కొంచెమే ఉంది, ఇలా కడిగేసుకొని డైరెక్ట్ వేసేస్తాను. తోటకూర అంటే చాలా ఇష్టమండి నాకు. చిన్న చిన్న కట్ చేసుకొని అలా వండుకుంటే ఎంత బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటా పప్పు, పెసరపప్పు, కొంచెం పప్పు, కొంచెం లైట్గా పప్పు, కొంచెం నేను డైరెక్ట్ వేసేస్తాను. కడిగి పెట్టింది ఇది, నానబెట్టి లైట్గా కొద్దిసేపు ఉడకబెట్టి టమాటాలు వేసేస్తాను. టమాటాలు, కారము, కొంచెం పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా కొద్దిసేపు మగ్గగానే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ టమాటోస్ వేసుకోవాలి. కొంచెం టమాటో ఉడకగానే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, ఇలాగే నా ఛానల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. కొద్దిసేపు మగ్గగానే కొంచెం కారం, ఇదివరకు పచ్చిమిర్చి కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా కారం టేస్ట్. తోటకూర పప్పు టమాటా మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తోటకూర పప్పు టమాటా నేనైతే ఇలా చేస్తాను. కుక్కర్లో కూడా చేస్తాను. ఈరోజు కొంచెమే కదా అని చెప్పేసి చిన్న బగోనీలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. ఇంకేంటండి, నా ఛానల్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. కొంచెం ఉప్పు, కొద్దిసేపు ఇలా మగ్గగానే కొంచెం అంత ఉప్పు, కారానికి సరిపోయే ఉప్పు,
చాలా ఇష్టమండి నాకు తోటకూర టమాటా పప్పు. కానీ కుక్కర్లో వేస్తే బాగుంటుంది. కొంచెమే ఉంది కదా అని చెప్పేసి నేను కుక్కర్లో కాకుండా చిన్న బగోనీలో చేస్తున్నాను. ఇదండి మా వంట. 10 నిమిషాల తర్వాత ఇంకా తీసి చూస్తే టమాటాలు తోటకూర అన్నీ ఉడికిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు టమాటా. చూడండి ఉడుకుతుంది. నార్మల్ పల్లెటూరి వంటలు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర పొడి, ఉడికిపోయిందండి. తోటకూర పప్పు టమాటా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూసినందుకు. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.